చిన్నవాడు నాతో అన్నాడు, ఇక కొందరు అంటాను వాడు ఎలక్షన్ అని హుజరాబాద్లో పెట్టాలంటే పెట్టామా మరి గమ్మత్తుంది. అది ఎందుకు పెట్టాం మరి? టీఆర్ఎస్ మన సన్నాసుల మాటమా? టీఆర్ఎస్ రాజకీయ పార్టీ కదా, అది కాదు. కేసీఆర్ ఇలా దళిత బంధు తెచ్చి పెట్టి నడుపుతాడు, ఒక సంతోషం. ఏ శక్తి ఉంటే నడుపుతాడండి? ముఖ్యమంత్రి ఉంటే కదా నడిపేది, టీఆర్ఎస్కి అధికారం ఉంటే కదా నడిపేది. మనం హిమాలయ పర్వతాల్లో కూర్చున్నామా? ప్రాక్టికల్గా ప్రజలలో ఉన్నాం. రాజకీయ పార్టీ, డెఫినెట్గా రాజకీయ పార్టీ. ఎందుకు రాజకీయంగా ఖచ్చితంగా స్కీమ్ పెడతాం, మాకు రాజకీయంగా లాభం జరగాలి. ఎందుకు కోరుకోమండి? ఇక చేయనోడు కోరుకోవాలి లాభం జరగాలి, చేసినోడు కోరుకోవద్దా? 100% బ్యాన్ ఒక నియోజకవర్గం అయితే పెట్టాలి. ఇంత స్వార్థపరిణతి గజ్వేల్ని పెట్టుకుంటుంది కదా, నేను ఎమ్మెల్యే అక్కడ. డెఫినెట్గా 100% ఆ విధంగా మీ అదృష్టం మీ దగ్గర వచ్చింది. అనుమానం అక్కర్లేదు. కరీంనగర్ జిల్లా నాకు సెంటిమెంట్ ఉంది. మొట్టమొదటి సింహగర్జన అక్కడ చేసినాం. ఆ సభ నుంచే మన ప్రస్థానం మొదలైంది. అనాది నుంచి ఉన్న పేదరికం ఎంబడబడి తరుముతుంది కాబట్టి, సరిపడదు కాబట్టి ఇలా తెలంగాణ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో దళితుల కుటుంబాలు మనకు దాదాపు ఒక 15-16 లక్షల్ని, 15 నుంచి 16 లక్షలు నట్లు ఎక్కువ. సరే, ఇంకో 1 లక్ష ఎక్కువ అయితే ఉండొచ్చు, లేదు పోయినాకో తెలుతా ఉంటే 1 లక్ష తక్కువ అయితే ఉండొచ్చు. అంచనాలు తారుమారు ఉంటాయి కదా. మొత్తం మీద రఫ్ లెక్క ఒక 15 లక్షలు అనుకుంటే కూడా అలా చాలా కాళ్ళు రెక్కలు మాత్రమే ఆస్తి ఉన్నది. వాళ్ళకి ఏం లేదు పాపం. పొద్దాక పనిచేస్తే రెక్కలు కరగబెడితేనే అన్నం. అట్లాంటి కుటుంబాలని మనం అక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. ఇక దళిత బంధు కార్యక్రమం ఏదైతే ఉందో ఎవరికి ముట్టాలి అంటే అక్కడి నుంచి మొదలు పెట్టుకొని మొత్తం నింపుకుంటూ రావాలి అని ఒక నిర్ణయం అనుకున్నాం. ధర్మం కదా. ఎటు కాకుండా ఉన్న వాళ్ళకి ఆడ మొదలు పెట్టుకొని జర్ర ఓ తారీఖు ఉన్న దాకా కూడా మళ్ళీ ఫైనల్ చేరుకుంటాం. ఆ దశలో మీరు అదృష్టవంతులు వాసాల. మరి ఇంకా మీ గ్రామం నేను దత్తత తీసుకున్నా కాబట్టి ఊరితో పాటు మనం కూడా మంచి కాకపోతే అది పద్ధతి కాదు. నిన్న మీ సర్పంచ్ నాతో పెద్ద లడాయి. 2 సార్లు ఇస్తాం తీవా దళిత బంధువులు లేదు సార్, ఒకటే పారు ఇవ్వాలి, మా ఊరు మొత్తం ఒకటేసారి తీసుకోవాలి. మీ ఎమ్మెల్యే గారు లడాయి. మంచి మాట తీసుకుందాం పర్లేదని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఇయ్యాలనే ఈ గంటలనే వాసాల మరిలో ఉన్న 76 దళిత కుటుంబాలకు దళిత బంధు మంజూరు చేస్తున్నాం. రేపటి నుంచే డబ్బులు ఉంటాయి మీ చేతిలో. రేపే 10 లక్షల రూపాయలు నీకు వస్తాయి. ఈ 76 లక్షలు, 76 కుటుంబాలకు 10 లక్షలు అంటే 7,60,00,000 రూపాయలు మీకు వస్తాయి. 76 కుటుంబాలలో ఏ కుటుంబం ఆయననే దానికి అధిపతి, ఓనర్. మేము చెప్పాము నువ్వు గజ్జేయి గిజ్జేయి, సర్కారు నీ మీద రుద్దది. సపోజ్ నువ్వు ఇప్పుడు ఒక ఆటో నడిపిస్తున్నావు, ఇంకో ఆటో ఇంక 2 ఆటోలు కొనుక్కుంటా, నేను మంచిగా 3 కలిపి నేను రోజు ఒక 1000 రూపాయలు సంపాదించుకో. లేదు అన్న ట్రాక్టర్ మీద ఏమనుకో ఇప్పుడు జీతం నువ్వు. నేను బ్రహ్మాండంగా చేస్తే సార్ నా సొంత ట్రాక్టర్ ఉంటే నాకు నెలకు 20 రోజులు పని దొరికినా సరే నెలకు 20,000 సంపాదించుకుంటా, నేను కొనుక్కో, నీ ఇష్టమే. లేదు నేను పాలు పోతా, ఒక 12 బర్రెలు తెచ్చుకుంటా, నాకు అది దగ్గర జాగున్నది, రోజు 1000 రూపాయలు వస్తాయి, నాకు 30-40 లీటర్లు పోసిన, పెట్టుకో, నీ ఇష్టం. పాల యూనిట్ పెట్టుకో. నీకు ఏ దాని మీద నమ్మకం ఉందో, ఇప్పటిదాకా నువ్వు ఏ పనిలో నీకు అనుభవం ఉందో, నువ్వు మంచి సుతారాం దగ్గర పెద్ద సెంటరింగ్ పని చేస్తాను, అద్భుతమైన సెంటరింగ్ యూనిట్ పెట్టుకుంటే సార్ నన్ను నడుతుంది, నేను సక్సెస్ అయి చూపిస్తా అంటే పెట్టుకో. నీ కాల్ చేయాలి కట్టేయాలి. ఇప్పుడు ఫస్ట్ నీ ఛాన్సే, అర్థమవుతుంది కదా, ఫస్ట్ నీదే. కానీ మొన్న ఏమైంది, నేను అక్కడ హుజరాబాద్లో పిలిపించిన మాట్లాడుతున్నా, ఆమె అడిగిన నువ్వేం చేస్తావు అని అడిగిన. మరి 10 లక్షలు వస్తుంది కదా, మీ ఇంట్లో మాట్లాడుకున్నారా? ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి కదా. మరి మాట్లాడినరా, ఏం చేద్దామనుకున్నారా, డబ్బు ఎట్ట వాడదాం అనుకున్నారు. కొందరు మంచిగా చెప్పారు, 160-170 మంది మంచిగా చెప్పారు, వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి చెప్పారు. ఇంకో ఆమె లేచి నేను చికెన్ సెంటర్ సార్ పెడతా సార్ అని. నాకు బాధ అనిపించింది. 10 లక్షలతో చికెన్ సెంటర్ పెడతారు ఎవడన్నా? చికెన్ సెంటర్ 50,000 పెట్టినా పెట్టుకోవచ్చా? ఏవో 100 కోళ్ళు కొనుకొచ్చుడు, అమ్ముకున్నాడు, మళ్ళీ కొనుకొచ్చు, మళ్ళీ అమ్ముకున్నాడు, అంతే చికెన్ సెంటర్ అంటే.
దానికి 10 లక్షలు ఎందుకు నాకు అర్థం కాదు. అవి గట్ల వేస్ట్ కానియదు. మీకు అర్థమవుతుంది కదా. ఈ డబ్బు నీరు గారిపోవద్దు. ఈ డబ్బుతో నువ్వు నిలబడాలి, మళ్ళా కిందికి పోవద్దు. ఈ సంవత్సరం బడ్జెట్లోనే ప్రభుత్వం దళిత బంధు అమలు కోసం నిధులు మంజూరు చేసింది. రేపటి నుంచి ఈ పథకాన్ని మన రాష్ట్రంలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద సంపూర్ణంగా అమలు చేస్తుంది. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలలో పాక్షికంగా అమలు చేస్తుంది. గత ప్రభుత్వాలు దళితులకు అందించిన చిన్న చిన్న రుణాలు, సబ్సిడీలు వంటి అరకొర సహాయాలతో వారిలోని ఆర్తి తీరలేదు. వారి పరిస్థితిలో గణనీయమైన మార్పు రాలేదు. అందుకే దళిత బంధు కింద యూనిట్ పెట్టుకోవడానికి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక ప్రేరణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దళిత బంధు ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుని పేరున ఉన్న ఖాతాలోకి ప్రభుత్వం నేరుగా జమ చేయడం జరుగుతుంది. మనం జరిపినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో 21,000 కుటుంబాలు ఉన్నట్టుగా లెక్క ఉన్నది. దబా నిన్నయాల ఈ 3-4 ఏళ్ళలో ఎవడన్నా లగ్గమై వేరే సంసారం పెట్టుకుంటే దబన పెరిగితే ఇంకో 1,000-2,000 కుటుంబాలు పెరగచ్చు. అది పెద్ద గొప్ప విషయం కాదు. సర్కార్ చెయ్య కూర్చున్నాక, ముఖ్యమంత్రి ఇయ్య కూర్చున్నాక ఏదైనా ఆగుతుందా? రాజు దర్చుకున్నాక దెబ్బలకు కొదుకుంటుందా? హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రాబోయే నెల 10 పూటలలో 2 నెలల్లో మీ అందరికీ కూడా ఈ డబ్బులు ఇవ్వబడతాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎల్లేకి ఇస్తారు, మళ్ళేకి ఇయ్యరు, అదంతా ఏం లేదు. ఎందుకు ఇస్తారు హుజూరాబాద్ కాడ అందరికీ? ఇక్కడనే ఉన్నది కిటుకు. రాష్ట్రం మొత్తం మీద ఈ ఉద్యమం అమలు జరగాలి. ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇయ్యరు? రాష్ట్రంలో మొత్తం ఉన్నదే 17 లక్షల పైచిలకు దళిత కుటుంబాలని. ఇలా రైతు బంధు ఎట్లా వస్తుంది? రైతు బంధు తరహాలోనే దళిత బంధు కూడా వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి దళిత సోదరులకు కూడా దళిత బంధు వర్తిస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఉద్యోగం ఉన్నది, 4 ఎకరాల భూమి ఉన్నది. మరి రైతు బంధు వస్తుందా వస్తలేదా? వస్తుంది కదా. అక్కడ రైతు బంధు ఎట్లా వర్తిస్తుందో ఇక్కడ దళిత బంధు కూడా అట్లే వర్తిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.